డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నేహా. సార్, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,44,000 ఉంది. సో ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. నిన్న మార్కెట్ పడిపోయింది. సో ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. 133 దగ్గర నుంచి 144,000 చేంజ్ వరకు ఉంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎలాంటి కాషన్ తీసుకోవాలంటారు? ఒకటి ఏంటంటే గోల్డ్ నెక్స్ట్ ఈ యుద్ధం అయిపోయేంత వరకు, గల్ఫ్లో యుద్ధం ఆగిపోయే వరకు వొలటిలిటీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ టు ద గోల్డ్. మీరు చూస్తే పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఓవర్ నైట్ రష్యా గోల్డ్ సెల్ చేసింది. ఎట్ ద సేమ్ టైం గోల్డ్ ఎక్స్పోర్ట్ ఆపేసింది. సో అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు యుద్ధం వొలటిలిటీ పెరిగింది, బట్ డాలర్ ఇండెక్స్ కూడా పెరిగింది. సో దే ఆర్ సో మెనీ కాంప్లెక్స్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అట్ ద సేమ్ టైం చాలా ఈటీఎఫ్స్లోనే కాకుండా జనరల్గా కూడా చాలా బ్యాంక్స్, కంపెనీస్, కంట్రీస్ కూడా పొజిషన్స్ తీసుకున్నాయి ఆప్షన్స్లో గోల్డ్ మీద. సో వాటికి ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ చేయడానికి లిక్విడిటీ కావాలి. ఎగ్జాంపుల్ చూసాం, టర్కీ కూడా ఈ వారంలో టన్నుల కొద్ది బంగారం అమ్మేసింది. ఓకే, అట్లా మల్టిపుల్ కంట్రీస్, ఈవెన్ దుబాయ్ కూడా కొంచెం గోల్డ్ సెల్ చేయాల్సి వచ్చింది వాళ్ళ లిక్విడిటీ అవసరాల కోసం. సో గోల్డ్ మామూలుగా సేఫ్ హెవెన్ యాసెట్ కానీ, బట్ లిక్విడిటీ ఆప్షన్కి స్క్వేర్ ఆఫ్ చేసినప్పుడు మార్జిన్ కోసం కానీ వీటి కోసం కంపల్సరీ ఉన్న గోల్డ్ని సెల్ చేయాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఒక్కసారి ఇవన్నీ ఆగిపోయి ఈ యుద్ధం కొంచెం సెటిల్ అయితే మాత్రం మళ్ళీ గోల్డ్ ముందుకు పరిగెత్తచ్చు. అది కూడా కంక్లూజివ్గా, అంటే ఒక డిరెక్షన్లో పరిగెత్తచ్చు. అంతవరకు మాత్రం ఏంటంటే స్మాల్ టైంలో, ఇప్పుడు మన 130 దాకా కూడా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 144, 145 చూసాము. అండ్ సో దిస్ ప్లేలో ఏంటంటే షార్ట్ టర్మ్ మాత్రం హ్యూజ్ వొలటిలిటీ ఉండొచ్చు గోల్డ్. ఇంకా యుద్ధం ఒకరోజు అవుతుందంటారు, పెరుగుతుందంటారు, తగ్గుతుందంటారు. సో వీ డోంట్ నో హౌ మెనీ అసలు విరమణ జరుగుతుందా, ఎన్ని రోజులు జరుగుతుంది, అలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో ఇవి జరిగినా కానీ ఇప్పుడు గల్ఫ్లో మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటికి కూడా బిజినెస్ విషయంలో కానీ, చాలా ఎక్స్పాట్రియేట్స్ విషయంలో కానీ భయాలు ఉన్నాయి. సో వాటికి స్పెండింగ్కి ఏంటంటే వాటి బంగారం నిల్వలు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్లో అటు ఓవర్ సప్లై అయిన బంగారంది, ఎందుకంటే చాలామందికి ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఖర్చులు పెరిగాయి. సో బంగారం ఈజ్ అ వే టు క్విక్ లిక్విడిటీ. అందుకే వరల్డ్ వైడ్ కూడా ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా లిక్విడిటీ కోసం బంగారం అమ్ముతూ ఉన్నారు. ఇంకొంచెం కరెక్షన్ పాసిబుల్, బట్ ఒక్కసారి యుద్ధం సెట్ అయ్యాక మాత్రం, మళ్ళీ యుద్ధం తగ్గిపోయాక మాత్రం, ఎందుకంటే ఈ ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ అంత తొందరగా వరల్డ్ వైడ్ వెనకాలకు రాదు. నాట్ ఆల్ కంట్రీస్ హ్యావ్ వాళ్ళ ఓన్ రిఫైన్ కెపాసిటీ, వాళ్ళ ఓన్ ఆయిల్ లేవు. చాలా మటుకి కంట్రీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అండ్ ఆల్సో రిఫైనరీ కూడా లేకపోవడం వల్ల మళ్ళీ ఫుల్ రిఫైన్డ్ ఫైనల్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. వాటి ఈ సప్లై చైన్స్ పునరుద్ధరణ కానీ మళ్ళీ నార్మలైజ్ అయ్యి నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకే ఇన్ఫ్లేషన్ విల్ టేక్ సమ్ టైం అనమాట వరల్డ్ వైడ్ మార్కెట్లో. అలాంటప్పుడు ఏంటంటే బంగారం అప్పుడు మళ్ళీ పాపులర్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా స్టాగ్నేట్ అవ్వచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గకపోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్లు స్టాగ్నేట్ అయినప్పుడు కూడా గోల్డ్ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. సో అందుకే లాంగ్ టర్మ్కి పెద్దగా భయం లేదు. ఈ ఎనీథింగ్ విచ్ ఈస్ బిలో 150 ప్రైస్లో కొంటా పోవాలి. అంటే స్టాగర్డ్గా నీకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం బిలో 145, 150 లోపల ఏ ఉన్నా ఇట్స్ స్టిల్ గుడ్ ఆపర్చునిటీ. ఇంకా 145, 130 నుంచి ఇంకా కిందికి వెళ్తుందంటే వెరీ రేర్లీ వెళ్ళచ్చు. యుద్ధం మరీ ఇంటెన్సిటీ అయిపోయి లిక్విడిటీ చాలా అవసరం ఉంటే తప్ప చాలా కంట్రీస్ గోల్డ్ మార్కెట్లో అమ్ముతున్నాయి. ఎందుకంటే చూస్తే టర్కీ ఎందుకు అమ్మాల్సి వస్తుంది, వాళ్ళది అగెయినెస్ట్ US డాలర్ చాలా పడిపోయింది, వాళ్ళ లీరా. అట్లా చాలా కంట్రీస్ కూడా కరెన్సీస్ వీక్ అయ్యాయి, US డాలర్ స్ట్రెంగ్త్ అని వచ్చింది. సో అలా వీక్ అయిన కరెన్సీస్లో, ఎకానమీస్లో ఉన్న గోల్డ్ని అమ్మాల్సి వస్తుంది వాళ్ళ కరెన్సీని మెయింటైన్ చేసుకోవడానికి. సో ఈ పరిస్థితులు మారచ్చు. సో లాంగ్ టర్మ్కి ఓకే, షార్ట్ టర్మ్కి మాత్రం ఇంకా వొలటిలిటీ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. డౌన్ సైడ్ ఐ విల్ స్టిల్ సే 130 ఈజ్ ద బేస్ కనబడతా ఉంది. 130 కన్నా బిలో వెళ్ళాలంటే ఏదైనా డ్రాస్టిక్గా మార్కెట్లో జరిగితే తప్ప, ఇంకా డ్రాస్టిక్గా అంటే యుద్ధం కన్నా కూడా, ఈ యుద్ధంలో కూడా ఇంటెన్సిటీ పెరిగిపోయి చాలా ఎక్కువ రోజులు యుద్ధం అవుతుంది, ఎటువంటి అలాంటి అయితే తప్ప గోల్డ్ 130 బిలో అయితే వెళ్ళదు. ఈ స్మాల్ 10,000 రేంజ్లో అక్యుములేట్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే.
సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.